హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో పల్లీల చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ పల్లీల చట్నీ ఇడ్లీకి బెస్ట్ కాంబినేషన్. ఈ చట్నీకి కావాల్సినవి పల్లీలు, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, ఇంకా జీలకర్ర. ముందుగా ముకుడు పెట్టుకొని పల్లీలని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ పల్లీల చట్నీ చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇలా పల్లీలని వేయించుకున్నాక తీసుకొని పక్కకు పెట్టుకొని మళ్ళీ అదే ముక్కుడులో పచ్చిమిర్చి వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. పచ్చిమిర్చి ఇలా వేయించుకోవడం వల్ల చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేగిపోయాక పల్లీలు చల్లారిన తర్వాత వాటిని పొట్టు తీసేసి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అందులోనే వేయించిన పచ్చిమిర్చి, ఇంకా ఎల్లిపాయలు, జీలకర్ర వేసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక కొన్ని వాటర్ పోసుకొని మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్నాక చట్నీ ఇలా వస్తుంది. ఇప్పుడు అదే జార్లో కొన్ని వాటర్ పోసుకొని మళ్ళీ ఇదే చట్నీలోకి యాడ్ చేయాలి. అప్పుడు చట్నీ చాలా లూజ్గా వస్తుంది. ఇప్పుడు ఆ చట్నీకి పోపు యాడ్ చేసుకోవాలి. అందుకోసం మళ్ళీ అదే ముక్కుడు పెట్టుకొని అందులో కొంచెం నూనె పోసుకొని అది వేడయ్యాక అందులో జీలకర్ర, కొంచెం పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపుని చట్నీలోకి యాడ్ చేసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీ రెసిపీ. ఇడ్లీకి ఇలా లూజ్గా ఉండి పోపు చేసిన పల్లీల చట్నీ చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.